ప్రపంచంలోనే అత్యంత అందమైన బీచ్లు, నీలిరంగు సముద్రం, రాత్రంతా వెలుగులతో కళకళలాడే నగరాలు, సంవత్సరానికి కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించే దేశం థాయిలాండ్. కాని ఈ అందమైన దేశం వెనుక ఒక చీకటి కథ దాగి ఉంది. మాస్ టూరిజం అంటే అధిక సంఖ్యలో పర్యాటకులు థాయిలాండ్ ప్రకృతిని, సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న దీవులు ఇప్పుడు చెత్తతో నిండిపోయాయి. సముద్రంలోని రంగురంగుల పగడపు దిబ్బలు ఇప్పుడు తెల్లగా చనిపోయాయి. స్థానిక ప్రజల చిరునవ్వుల వెనుక ఆర్థిక ఒత్తిడి, కాలుష్యం, నేరాలు మరియు భయం దాగి ఉన్నాయి. ఇది కేవలం టూరిజం కథ కాదు, మనిషి ఆశలు ప్రకృతిని ఎలా మింగేస్తాయో చెప్పే భయంకరమైన నిజం. 1960లలో థాయిలాండ్ ఒక ప్రశాంతమైన ఆసియా దేశం మాత్రమే. చిన్న చేపల గ్రామాలు, పచ్చని అడవులు, స్వచ్ఛమైన సముద్ర తీరాలు. కాని ఒక్క సినిమా అన్నింటినీ మార్చేసింది. 2000 సంవత్సరంలో విడుదలైన ద బీచ్ సినిమా ప్రపంచానికి థాయిలాండ్ అందాలను చూపించింది. అదే సమయంలో సోషల్ మీడియా కూడా వేగంగా పెరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు, యూట్యూబ్ ట్రావెల్ వీడియోలు, టిక్టాక్లో వైరల్ బీచ్లు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా థాయిలాండ్ వైపు పరిగెత్తింది. 2019లో థాయిలాండ్కు దాదాపు 40 మిలియన్ టూరిస్టులొచ్చారు. ఇది దేశ జనాభాలో సగానికి పైగా. ప్రభుత్వానికి ఇది బంగారు గని లాంటిది. హోటళ్లు పెరిగాయి, రిసార్ట్లు నిర్మించబడ్డాయి, అడవులు నరికివేయబడ్డాయి. ప్రకృతి కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇవ్వడం మొదలైంది. థాయిలాండ్లోని అత్యంత ప్రసిద్ధ బీచ్లలో ఒకటి మాయా బే. ఒకప్పుడు ఇది భూమిపై స్వర్గంలా కనిపించేది. పచ్చని కొండలు, నీలి నీరు, అద్భుతమైన సముద్రజీవులు. కాని రోజుకు వేలాది మంది టూరిస్టులు అక్కడికి రావడం ప్రారంభించారు. వందలాది బోట్లు సముద్రంలో నడవడం వల్ల పగడపు దిబ్బలు విరిగిపోయాయి. సన్స్క్రీన్ కెమికల్స్ నీటిని కలుషితం చేశాయి. చేపలు అదృశ్యమయ్యాయి. 2018లో పరిస్థితి అంత దారుణంగా మారిందంటే ప్రభుత్వం మాయాబేను పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. అవును, ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒక స్వర్గం మనుషుల వల్ల కొంతకాలం చనిపోయింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. రాత్రివేళ ఇది ఎప్పుడూ నిద్రపోదు. నియాన్ లైట్లు, పార్టీలు, మద్యం, పర్యాటకులతో నిండిపోయిన వీధులు. కాని ఈ వెలుగుల వెనక ఒక చీకటి ప్రపంచముంది. చాలామంది స్థానికులు చెప్తున్నారు, టూరిజం వల్ల మా జీవితం ఖరీదైంది. ఇళ్ల అద్దెలు పెరిగాయి. స్థానిక మార్కెట్లు ఇప్పుడు విదేశీయుల కోసం మారిపోయాయి. సాంప్రదాయ సంస్కృతి నెమ్మదిగా కనుమరుగవుతోంది. కొన్ని ప్రాంతాల్లో నేరాలు కూడా పెరిగాయి. డ్రగ్స్, స్కామ్స్, అక్రమ వ్యాపారాలు అన్నీ టూరిజం చుట్టూ తిరుగుతున్నాయి. థాయిలాండ్లో ఎలిఫెంట్ టూరిజం చాలా ప్రసిద్ధి. టూరిస్టులు ఏనుగులపై రైడ్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కాని ఆ ఏనుగుల బాధ ఎవ్వరికీ కనిపించదు. చిన్నప్పట్నుంచే వాటిని కఠినంగా శిక్షణిస్తారు. కొట్టడం, బంధించడం, ఆహారం తగ్గించడం, వాటిని మనుషుల వినోదం కోసం బలవంతంగా ఉపయోగిస్తారు. అలాగే టైగర్ ఫోటో పార్కులు, కోతి షోలు, డాల్ఫిన్ ప్రదర్శనలు. ఈ జంతువుల వెనక చాలా క్రూరత్వం దాగి ఉంటుంది. ప్రతి సంవత్సరం థాయిలాండ్ బీచ్లలో వేల టన్నుల ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతోంది. నీటి బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, ఫుడ్ ప్యాకెట్లు. ఇవి సముద్రంలోకి వెళ్లి సముద్ర జీవాలను చంపుతున్నాయి. తాబేళ్లు ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి. చేపలు విషపూరితంగా మారుతున్నాయి. ప్రపంచంలో అందమైన సముద్రాల్లో ఒకటి ఇప్పుడు ప్లాస్టిక్ సమాధిగా మారుతోంది. టూరిజం వల్ల థాయిలాండ్కు డబ్బొస్తోంది. కానీ ఆ డబ్బు అందరికీ సమానంగా చేరడం లేదు. పెద్ద హోటల్ కంపెనీలు, అంతర్జాతీయ రిసార్ట్లు, విదేశీ వ్యాపారాలు వీళ్లే ఎక్కువ లాభం పొందుతున్నారు. స్థానిక చిన్న వ్యాపారులు మాత్రం పోరాడుతున్నారు. ఒకప్పుడు చేపలు పట్టిన గ్రామస్తులు ఇప్పుడు టూరిస్టులకు స్మారక వస్తువులు అమ్ముతున్నారు. వారి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. 2020లో కోవిడ్-19 ప్రపంచాన్ని ఆపేసింది. ఒక్కసారిగా టూరిస్టులు కనిపించకుండా పోయారు.
థాయిలాండ్ వీధులు ఖాళీ అయ్యాయి, హోటళ్లు మూసివేయబడ్డాయి, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రకృతి మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. సముద్రం మళ్లీ స్వచ్ఛమైంది, చేపలు తిరిగి వచ్చాయి, కొన్ని బీచ్లు మళ్లీ జీవం పొందాయి. అది ప్రపంచానికి ఒక హెచ్చరిక. మనుష్యులు తగ్గితే ప్రకృతి తిరిగి బతుకుతుంది. ఇప్పుడు థాయిలాండ్ ఒక పెద్ద ప్రశ్న ఎదుట నిలబడి ఉంది. డబ్బు కోసం ప్రకృతిని పూర్తిగా నాశనం చెయ్యాలా, లేక ప్రకృతిని కాపాడుతూ టూరిజాన్ని నియంత్రించాలా? కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం టూరిస్టుల సంఖ్యను పరిమితం చేయడం ప్రారంభించింది, ఈకో టూరిజంను ప్రోత్సహిస్తోంది. కానీ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఎందుకంటే ప్రపంచం ఇంకా పర్ఫెక్ట్ వెకేషన్ కోసం పరుగెడుతోంది. థాయిలాండ్ కథ కేవలం ఒక దేశ కథ కాదు, ప్రపంచంలోని ప్రతి అందమైన ప్రదేశం ఎదుర్కొంటున్న భవిష్యత్తు. మనము ప్రకృతిని ప్రేమిస్తున్నామని చెబుతాం, కానీ అదే ప్రకృతిని నాశనం చేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నాం. ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. టూరిజం నిజంగా ప్రపంచాన్ని కలుపుతోందా, లేక నెమ్మదిగా ప్రపంచ అందాలను చంపేస్తోందా? ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా వరుణ్ ప్రైమ్ ఏఐ క్రియేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్త. బాయ్ బాయ్.